పరిశుద్ధ గ్రంథంలో నుంచి రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయము 16-17 వచనాలు ఈ ఉదయ కాలంలో మనము ధ్యానిద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులు త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో దేవుని కార్యాలు జరగాలి అంటే మనము ప్రభువు యందు విశ్వాసముంచు వారిగా ఉండాలి. ప్రభువు మీద ఆధారపడేవారిగా ఉండాలి. ఇక్కడ దేవుని ప్రవక్త అయినటువంటి ఎలీషా మరి ఇశ్రాయేల్ రాజుతోను యూదా రాజుతోను ఒక మాట చెప్తున్నారు. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు జవాబు దేవుని యొద్ద ఉంది అని. వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటి? మరి ఆ యొక్క 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనము మనము చదివితే, ఇశ్రాయేల్ రాజును యూదా రాజును ఏదోం రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడా ఉన్న దండు వారికి పశువులకు నీళ్లు లేకపోయారన్నట. కాబట్టి వారికి నీటి కరువు అనేది ఏర్పడింది. మరి వారి దండుకు కానీ వారి పశువులకు కానీ తాగడానికి నీళ్ళు లేవు. నీటి కరువుతో వాళ్ళు దైవజనుని యొద్దకు వస్తున్నారు. దైవజనుడు మాకు దేవుని యొద్ద నుంచి ఒక ఆలోచన ఇస్తాడు, దేవుని యొద్ద నుంచి ఒక తలంపును అనుగ్రహిస్తాడు. మరి దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, మీకు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి మార్గాన్ని చూపించడం లేదు, కానీ దేవుడు చెప్తున్నది ఏంటంటే, నువ్వు ఉన్న స్థలంలో ఇప్పుడు వెంటనే గోతులు తవ్వు అంటున్నాడు. నువ్వు ఉన్న స్థలంలో గోతులు తవ్వు. అక్కడ ఏ స్థలం అది? అక్కడ వారికి నీళ్లు లేనటువంటి స్థలం, అరణ్యంలో వాళ్ళు ఉంటున్నారు, లోయ కలిగిన ప్రాంతముల్లో ఉంటున్నారు. మరి ఆ స్థలములో వర్షం పడే సూచనలు వాళ్ళకి కనపడడం లేదు. కానీ దైవజనుడు అంటున్నాడు, ఇప్పుడు దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసముతో గోతులు తవ్వండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విశ్వాసముతో మీరు ఈ పని చేసినప్పుడు ఆ తవ్విన గోతులన్నిటిని కూడా గాలి ఉండదు, వర్షం రాదు. మరి గోతులంతా కూడా నీళ్లతో నింపబడి మీకు తాగడానికి సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన జీవితాల్లో అనేక సార్లు ఇటువంటి కఠినమైన పరిస్థితులు గుండా మనం నడుస్తాం. కొన్ని సమయాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలని అర్థం కాదు. ఈ పరిస్థితిలో ఏ పని చేస్తే ఈ సమస్య నుంచి నేను బయటికి రాగలను అనేటువంటి కలవరంలో మనిషి ఉండిపోతుంటాడు, మనం ఉండిపోతుంటాం. మరి నాకు ఈ సమస్య నుంచి బయటికి వచ్చే మార్గమే లేదా అనుకుంటాను. కానీ ప్రతి పరిస్థితికి ప్రభు అయిన యేసు దగ్గర మార్గం ఉంది. నీ ప్రతి పరిస్థితి నుంచి విడుదల ఇవ్వడానికి ప్రభు అయిన యేసు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యము జకర్యా 4:6లో చెప్తుంది, శక్తి వలన కాక మరి నీ బలం వల్ల కాక దేవుని ఆత్మ వలన కార్యాలు జరుగుతాయంట. దేవుని ఆత్మ ద్వారా, దేవుని చిత్తానికి మనం లోబడుట ద్వారా దేవుని అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. అనేక పరిస్థితులు మన జీవితంలో ఎందుకు ఏర్పడుతుంటాయంటే, నువ్వు ప్రభువు యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి అనుటకు నీ జీవితంలో చాలా పరిస్థితులు దేవుడు తీసుకొని వస్తుంటాడు. మరి ఆ పరిస్థితుల్లో మనము ప్రభు వైపు చూడడం నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటాడు.
నీ కొరతలో, నీ శోధనలో, నీ బలహీనతలో, నీ వ్యాధిలో, నీ కుటుంబ సమస్యల్లో, నీ చదువులలో, నీ ఉద్యోగంలో, ప్రతి పరిస్థితిలో నువ్వు దేవుని మీద ఆధారపడాలనేది ప్రభు యొక్క ఆశ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత మంచి దేవుడు మనం కలిగి ఉన్నాం. అనేక మంది నువ్వు ఏ సమస్య లేకుండా ఉంటే వారు నీతో కలిసి సంతోషంగా మాట్లాడతారు, ఎంతసేపు అన్నా కూర్చుంటారు. అదే నీకు ఒక సమస్య వచ్చిందనుకో, నీకు ఒక కష్టం వచ్చిందంటే వారు నీతో పాటు కూర్చొని నీ సమస్య గురించి నీతో మాట్లాడతారా, నీ పరిస్థితుల గురించి నీతో మాట్లాడతారా? మనకెందుకు పట్టిందిలే, మళ్ళా వీళ్ళకి మనం ఏం సహాయం చేయాల్సి వస్తుందో, అనవసరంగా వీళ్ళ పరిస్థితిని మన మీద రుద్ది నాకు ఇబ్బంది కలిగించకుండా ఫోన్ ఎత్తకుండా ఉంటే సరిపోతుంది, లేకపోతే వేరే పని ఉందని చెప్పి నేను వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పి తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతారు మనకు సమస్య వచ్చిన. కానీ ప్రభు అంటున్నాడు, నీ సమస్య వచ్చినప్పుడే నువ్వు నా దగ్గరికి రావాలి. నువ్వు ఏదన్నా శోధించబడుతున్నట్లయితే నువ్వు నా దగ్గర రావాలి. నువ్వు బలహీనుడిగా ఉన్నావా, నా దగ్గరికి రా. నీ పరిస్థితి అంతటినీ నేను సరి చేయడానికే నేను నీ కోసం ఎదురు చూస్తున్నానంటాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆయన తన జనులకు సహాయము చేస్తాడంట, నిజమైన సహాయకుడు. హల్లెలూయా. మరి నీ పరిస్థితుల్లో మనుషుల సహాయాన్ని వెతుకుతున్నావా? ఏ మనిషి నన్ను తప్పిస్తాడు, ఏ వ్యక్తి నాకు సహాయం చేయగలడు అంటూ మనుషుల వైపు పరిగెడుతున్నావా? ఇక్కడ ఇశ్రాయేలు రాజు మరి దేవుడి దైవజనుని ఎద్దుకు పరిగెడుతున్నాడట. హల్లెలూయా. దైవజనుని ఎద్దుకు పరిగెస్తున్నాడు. ఆ దైవజనుడు ఎక్కడ దొరుకుతాడు? ఎలీషా ఎక్కడ దొరుకుతాడు? మంచి సేవకుడు ఎక్కడ దొరుకుతాడు? వారి ద్వారా నాకు దేవుడు ఆలోచన ఇస్తాడు, సహాయం చేస్తాడు. ఈ పరిస్థితి నుంచి తప్పించడానికి నాకు ఒక మేలు దేవుని యొద్ద మట్టుకే దొరుకుతుంది అని దైవజనుని యొద్దకు పరిగెత్తారట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దైవజనుని యొద్దకి లేదా దేవుని యొద్దకి ఎప్పుడు వెళ్తామంటే మన ఉన్నదంతా కోల్పోయిన తర్వాత, సమస్తము ఖర్చు పెట్టేసిన తర్వాత, అంతా నష్టపోయిన తర్వాత చివరిగా మనం ఏం చేస్తాం? ఆ 18 ఏళ్ళు మరి రోగంతో ఉన్నటువంటి ఆ స్త్రీ వైద్యుల యొద్ద వెళ్ళి అంతా కోల్పోయిన తర్వాత అప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చింది. అట్లా మనం సమస్తము కోల్పోయిన తర్వాత ఏం చేస్తుంటామంటే, దేవుడు నాకు ఏ మేలు చేయకుండా, సహాయం చేయకుండా వదిలేశాడు. ఎందుకు బ్రదర్? ఈ పరిస్థితిలో నన్ను ఎందుకు ఒంటరిగా నన్ను వదిలివేశాడు? నా కుటుంబాన్ని దేవుడు ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు పట్టించుకోవడం లేదు? నువ్వు దేవుని పట్టించుకుంటున్నావా? దేవుని యొద్దకు నీ సమస్యను తీసుకొస్తున్నావా? రాజులు దేవుని యొద్దకు వచ్చారంట. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, ఎదోమ రాజు ఏం చేస్తున్నారు? వారికి నీళ్లు లేకపోతే మరి నీళ్లు దొరికే స్థలాలు ఎక్కడ ఉంటాయని చెప్పి వెతకకుండా వాళ్ళు దైవజనుని యొద్దకు వస్తున్నారయ్యా, మాకు ఈ సమస్య వచ్చిందయ్యా, ఈ సమస్యలు మమ్మల్ని ఏం చేయమంటావు? హల్లెలూయా. దేవుడిచ్చే జవాబులు కూడా ఎట్లా ఉంటాయంటే మనకు ఛాలెంజింగ్ గా ఉంటాయి. ఏంటంటే ఆ నీళ్లు దొరకని సమయంలో మరి ఈ మార్గంలో వెళ్తే నీకు ఒక నది కనపడుతుందనో, లేకపోతే ఇక్కడ ఒక చెరువు ఉందనో దేవుడు చెప్పడం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఉన్న స్థలాల్లో గోతులు తవ్వు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఉన్న స్థలంలోనే విశ్వాస క్రియ చెయ్యి, విశ్వాసపు పని చెయ్యి. దేవుని మీద నిరీక్షణ ఉంచి నీళ్లు దొరకని స్థలములో నాకు నీళ్లు దొరకబోతున్నాయి, ఈ స్థలంలో నాకు సమృద్ధి దొరకబోతుంది, నాకు విడుదల కలగబోతుంది, నాకు మేలు కలగబోతుంది, నేను ఉన్న స్థలాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఎంతమంది మనం నమ్ముతాం? కొంతమంది అంటారు ఏదో కీడు ఇక్కడ ఉంది, ఏదో దరిద్రం ఏదో కనిపిస్తుంది, ఎవరో ఏదో నాకు విరోధంగా మాట్లాడుతున్నారు, ఎవరో ఏదో చేస్తున్నందువల్ల నా జీవితంలో సమస్యలు. ఎందుకు ఆ సమస్యలు? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచక
ఎవరో ఏదో చేస్తారని ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు సమస్య. ఎవరో ఏదో దాని గురించి నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? నా దేవుడు నీళ్లు లేని స్థలములలో నీళ్లు ఊటలను తీసుకురాగలడు అని నువ్వు నమ్ముతున్నావా? ఎండిపోయిన భూములను జీవజలములతో నింపగలడు అనే విశ్వాసం మనకుందా? హల్లెలూయా. మన విశ్వాసానికి ఒక పరీక్ష వచ్చినప్పుడు మన విశ్వాసంలో ఖచ్చితంగా మనం ఫెయిల్ అయిపోతాం. విశ్వాస పరీక్ష రానప్పుడు ఆ దేవుని మీద నాకెంత విశ్వాసం తెలుసా బ్రదర్, ఎంత విశ్వాసం అంటే దేనికైనా నేను సిద్ధమే, దేవుడు చెప్తే అన్ని నేను చేయగలను అని అంటారు, ఊగిపోతా. కానీ విశ్వాస పరీక్ష వచ్చిందంటే మనం కింద పడిపోతాం. మనకంటే బలహీనలు ఇంకొకరు కనపడరు. ఆ విశ్వాసం శోధించబడినప్పుడు ఆ సమయంలో మనకంటే బలహీనమైన వ్యక్తులు ఇంకొకరు ఉంటారు. వెంటనే లోక ప్రకారమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు చాలా మంది. దేవుని మీద ఆధారపడకుండా, ప్రభు చిత్తాన్ని వెతకకుండా, ప్రభు ఏం చెప్తున్నాడు అని ఆలోచించకుండా, మరి మనుషుల యొక్క ఆలోచనలు, ఈ పని చేస్తే నీ జీవితం బాగుపడతానమ్మా, నీ ఇల్లు వంకరగా కట్టుకున్నావు కాబట్టి వాస్తు ప్రకారం ఈ వంకరలో ఈ టింకర్లా నువ్వు పెడితే అది ఏదో బాగైపోద్ది అన్నప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారండి, ఇది ఇట్ట చేసుకుంటే అట్ట చేసుకుంటుంటే ఎట్ట చేసుకుంటావు? దేవుని మీద ఆధారపడితే అన్ని క్రమపరుస్తాడు ఆయన. సరి చేయగలిగిన దేవుని మీద ఆధారపడినప్పుడే మనము మనుషుల ఆలోచనలు వెతుకుతాం. మనుషుల ఆలోచనలు మేలులాగా కనిపడతాయి, చివరికి అది కీడు, చివరికి అది ఇబ్బందికరం. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ముగ్గురు రాజులు దైవజనుని యొద్దకు పరిగెత్తారంట. మాకు మనుషుల సహాయం కాదు కావాల్సింది, దైవజనుని యొద్దకు వెళ్ళాలి, దేవుని ఆలోచన మాకు కావాలి, దేవుని తలంపు నాకు కావాలి అంటూ వారు దైవజనుని యొద్దకు పరిగెడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు దైవజనుడి ద్వారా. ఏంటని? మరి మీరు ఈ నీళ్లు దొరకనటువంటి స్థలములో గోతులు తవ్వాలి. ఇప్పుడు హల్లెలూయా. దేవుని జవాబులు కూడా మనకు కొన్నిసార్లు అర్థం కావు. దేవుడిచ్చే జవాబు ఎలా ఉంటుందంటే, నీ విశ్వాసాన్ని పరీక్షించే విధముగా ఆయన ఒక టెస్ట్ పెడతాడు. ఇప్పుడు ఈ సమయంలో నీకు ఎంత కష్టం ఉంది కదా, ఈ కష్టములోనే నన్ను నమ్మి దేవుడు చేస్తాడు అని నువ్వు ఒక కార్యం చేయాలి అంటాడు. హల్లెలూయా. అదే దేవుడు అంటాడు, నీ శత్రువును ప్రేమించు అంటాడు కొన్నిసార్లు. అది మాత్రం నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఆ విశ్వాస క్రియ నా జీవితంలో జరగదు అనే విధంగా మనం ప్రవర్తిస్తుంటాం. ఆ విధంగా దేవుడు చాలాసార్లు ఏం చేస్తాడంటే, మన ఉన్న స్థలములోనే దేవుని విశ్వాసం ఉంచి ప్రయత్నించమంటాడు. అప్పుడు మన విశ్వాసం దేవుని మీద ఉందా లేదా అనేది అక్కడ తేలిపోతుంది. ఇప్పుడు ఆ ముగ్గురు రాజులతో దైవజనుడు చెప్తున్నాడు, ఇక్కడ గోతులు తవ్వండి మీరు అని. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? నిజంగా ఏంటంటే, లోకానుసారమైన రాజులైతే, నువ్వేదో పెద్ద దైవజనుడు అనుకొని మేము వచ్చామయ్యా నీ దగ్గరికి, నీళ్లు దొరకని ఈ స్థలములో మమ్మల్ని గోతులు తవ్వమంటున్నావే, మేము ఎలా కనిపిస్తున్నాం? 3 దేశాలకు మేము రాజులం, నీవు చెప్పిన మాట విని ఇక్కడేంది మేము గోతులు తవ్వేది? మేము ఎక్కడ వెళ్ళి నీళ్లు వెతుక్కోవాలో బాగు తెలుసు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారంట, దైవజనుని యొక్క మాటను గౌరవించారు. దేవుడు ఆ దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నాడని వారు గౌరవించి వాళ్ళు ఏం చేశారు, ఆడ గోతులు తవ్వుతున్నారంట. హల్లెలూయా. ఆడ వాళ్ళు ఆ లోయలో గోతులు తవ్వుతున్నారు. దైవజనుడు చెప్తున్నాడు, మీకు గోతులు తవ్వేటప్పుడు ఎటువంటి గాలి రాదు, ఎటువంటి వర్షము రాదు, గోతులు మటుకు మీరు తవ్వాల్సిందే. హల్లెలూయా. ఎంత చక్కని పరీక్ష. మన జీవితంలో కూడా మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, నిరీక్షణ ఉంచినప్పుడు ఏ విధమైన సూచనలు కనపడవు. ఆ పరిస్థితులు మారబోతున్నాయనో, మరి మనం ఎదురు చూస్తున్న దాంట్లో దేవుని కార్యాలు జరుగుతున్నాయనో
ఏ సూచనలు కనపడవు. కానీ నువ్వు విశ్వాసముతో ప్రభువు మీద ఆధారపడి నీ విశ్వాస క్రియను నువ్వు చెయ్యాలి. అక్కడే చాలా మంది ఫెయిల్ అయిపోతారు. దేవుని మీద ఆధారపడే అనుభవాల్లో బలహీనులైపోతారు. కాబట్టి దేవుని కార్యాలు అక్కడ చూడరు. కానీ వీళ్ళు ముగ్గురు రాజులు ఏం చేస్తున్నారు? దేవుని మాటకు లోబడ్డారట. దైవజనుని ద్వారా వచ్చిన ఆలోచనను స్వీకరించి వెంటనే మనుషులను పిలిచి గోతులు తవ్వండి. మరి వాళ్ళు అనుకోవచ్చు, ఈ రాజులకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఆయన ఊడో అరణ్యంలో ఉండేటువంటి ఆ దైవజనుడు అంటే ఆయన చెప్పిన మాటకి మేమందరం ఈడ నీళ్లు దొరక్క గోతులు ఏంటయి తవ్వేది? పోనీ గోతులు తవ్వుతున్నప్పుడన్నా వర్షపు మేఘాలు ఏమైనా వస్తున్నాయా? మేఘాలు రానుందా? గాలి కొట్టడంలే. ఎస్, మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారంగా నడిచినప్పుడు మొట్టమొదట మనకు ఏ విధమైన సూచనలు కనపడవు. అసలు ఈ దేవుని మార్గంలో నడిస్తే మన జీవితాల్లో మేలు కలుగుతుందా అనే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ దేవుని మార్గం నడుస్తున్నప్పుడు మొదట శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, ఏ విధమైనటువంటి ఆ దేవుని సూచనలు కనపడవు. గాలి, వర్షం ఏం కనపడవు. కానీ గోతులు తవ్వాల్సిందే. మనం దేవుని చిత్తం ప్రకారంగా నడవాల్సిందే. ఆ ప్రయత్నం దేవుని సహాయముతో మన ప్రయత్నం, దేవుని ఆలోచనతో, మన ఆలోచనతో కాదు, దేవుని ఆలోచనతో మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. వారు ఆ ప్రయత్నాన్ని ఏం చేస్తున్నారంట? దేవుని మీద భారముతో గోతులు తవ్వినారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వారు ఆ పని చేస్తున్నారో అక్కడ ఏం జరిగింది? 20వ వచనాన్ని మనం చదువుదాం. 2 రాజులు 3:20. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఏదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. హల్లెలూయా. ఎంత అద్భుతం చూశారు అక్కడ నీళ్లు నిండిన సమయం చూడండి. ఏ సమయంలో నీళ్లు నిండాయంట? ఉదయ నైవేద్యం అర్పించు సమయం అది. హల్లెలూయా. ఉదయ కాలములో వాళ్ళు లేచి ప్రభువుని ఆరాధిస్తున్నారంట. ఉదయ నైవేద్యం అర్పించే సమయం, ఉదయ కాలంలో ప్రభువుని ఆరాధించే సమయం. వారు ఉదయ కాలంలో దేవుడు మాకు మేలు చేయబోతున్నాడు, ఇదో గాలి కనపడడంలే, వర్షం రావడంలే, విశ్వాస పని దేవుడు చేయమన్నాడుగా మేము చేశాం అంటూ ఉదయకాలంలో వారు దేవుని ఆరాధిస్తున్నారంట, ప్రభుని ఆరాధిస్తున్నారంట. హల్లెలూయా. ఆ ఉదయ నైవేద్యం అర్పించు సమయంలో ఏ గాలి లేదు, ఏ వర్షం లేదు, నీళ్ళు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి, వచ్చేసి ఆ గోతులన్నీ నింపేస్తున్నాయంట. హల్లెలూయా. శకరదర. హల్లెలూయా. ఆశీర్వాదాలు దిగి వస్తున్నాయి, దీవెనలు దిగి వస్తున్నాయి. అందుకే ఉదయకాలము మనం ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆశీర్వాదాలు మన కుటుంబాల మీదకు దిగి వస్తాయి, దీవెనలు మన మీదకు దిగి వస్తాయి. ఉదయకాల నైవేద్యం హృదయపూర్వకంగా మనం ప్రభు యందు విశ్వాసం ఉంచి మన సమస్యలన్నిటిని పక్కన పెట్టి ఉదయాన్నే మనం లేచి ప్రభువా ప్రభువా అంటూ మన చేతులు పైకెత్తి ప్రభు వైపు చూసినప్పుడు జలములు వచ్చి నింపుతాయి, ఆశీర్వాదాలు దిగి వస్తాయి. హల్లెలూయా. నువ్వు అనుకొనని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయుటకు తన మహిమను అలా పంపించేస్తాడు నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ జీవితంలోనికి, నీ సమస్యల మీదకి, నీ శోధనల మీదకి, నీ ప్రతి పరిస్థితిలోనికి నీళ్ళు అలా వచ్చి నింపేస్తాయంట. హల్లెలూయా. ఈ ముగ్గురు రాజులు కోతులు తవ్వి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉదయకాలములో లేచి నైవేద్యం అర్పిస్తున్నారంట, దేవుని ఆరాధిస్తున్నారంట. మనం ఏం చేస్తున్నాం? మనం రాజులకు మించినటువంటి మహారాజులం కాబట్టి మనం నిద్ర లేలేము. మనం ప్రభువుని ఆరాధించడానికి ఒకరోజు లేస్తే 100 రోజులు మనం నిద్ర లేలేము, సమయం ఉండదు. ఉదయకాలంలో దేవుడిని ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నప్పుడు దేవుడి ఎదుకు రావడానికి మనకు సమయం ఉండదు. అలాంటప్పుడు ప్రభు యొక్క ఆశీర్వాదాలు, ఆ నీళ్లు, ఆ ఆశీర్వాదపు వర్షము నీ జీవితంలో రావాలంటే ఎలా వస్తాయి? ఎప్పుడు వస్తాయి? మన జీవితాలు ఎప్పుడు నింపబడతాయి?
విశ్వాసపు క్రియ నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. ప్రభు మీద ఆధారపడి నువ్వు ఎప్పుడైతే దేవుడు ఉన్నమన్న స్థలములోనే, నీకు సమస్య ఉన్న అదే స్థలములోనే ప్రభు మీద ఆధారపడి నిలబడాలి. ప్రభు చేయమన్నటువంటి పని నువ్వు చేయాలి. దేవుడు నీకు చెప్తాడు, లేదా దైవజనుడి ద్వారా తెలియపరుస్తాడు. దేవుడు చెప్పిన పని ఉన్నట్టుగా నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో చేస్తావో, గాలి కనపడదు, వర్షం కనపడదు ఆ పని చేస్తున్నప్పుడు. అరే, దేవుడి పని చెప్పాడే, నేను చేస్తున్నప్పుడే వర్షం వచ్చేసేయాలి, ఓ ఈదురుగాలు కొట్టారంటే ఏం రావు, ఏ పనులు జరగవు. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఎంత నమ్మకంగా దేవుని యందు విశ్వాసంతో నువ్వు పని చేస్తున్నావు గమనిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు చెప్పిన పనంతా చేసి ముగిస్తావో, దేవుని నువ్వు ఆరాధించే సమయంలో ఆశీర్వాదాలు విడుదలవుతాయి. హల్లెలూయా. నీళ్లు వాటంతటవే వచ్చేసాయంట. వర్షం లేదు, గాలి లేదు. హల్లెలూయా. వాటంతటవే నీళ్ళు వచ్చేసి వీళ్ళు ఎన్ని గోతులు తవ్వారో వాటి నిండా నీళ్లు, వీళ్ళకి తాగడానికి సమృద్ధైన నీళ్లు. హల్లెలూయా. నీ జీవితంలో ఇంకా కొరతలు, నీ జీవితంలో ఇంకా సమస్యలు, నీ జీవితంలో మరలా ఆత్మీయ పోరాటాలు, శోధనలు, బయటికి రాలేనటువంటి ఎప్పుడు కూడా మరలా శోధించబడే పరిస్థితులు ఎందుకుంటున్నాయంటే, ప్రభువుకి మనల్ని సంపూర్ణంగా సమర్పించి విశ్వాసపు క్రియను మనం చేయడం లేదు. విశ్వాస క్రియ నేను ఏది చేయాలని ప్రభువుని అడగడం లేదు. మనుషుల యొద్దకు వెళ్తున్న మనుషులు చెప్పే పిచ్చి ఆలోచనలకు మనం వెంటనే చూపించి ఆ పనులు చేసి విడుదలలే, మేలు కలగదు. అదే పరిస్థితి ఎండిపోయినటువంటి గోతులు, దేవుని ఆశీర్వాదం పొంగి పొర్లలేనటువంటి గోతులు. అటువంటి గోతులు తవ్వుకొని గోతుల్లో ఏం నిండుతాయి? ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. అన్ని పరిస్థితులు మార్చడానికి దేవునికి మట్టుకు శక్తి ఉంది. మనుషులు ఎన్ని చెప్పని, పరిస్థితులన్నీ విరోధంగా ఉండని, నేను దేవుణ్ణి యందు విశ్వాసాన్ని విడిచిపెట్టను. నా ప్రయత్నము విశ్వాసపు ప్రయత్నం, విశ్వాసపు క్రియ, దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా నేను చేస్తూనే ఉంటాను, ప్రయత్నిస్తూనే ఉంటాను. హల్లెలూయా. గాలి కనపడదు, వర్షం రాదు, కానీ నీళ్లు వచ్చి నింపేస్తాయి ఆశీర్వాదాలతో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు పెట్టే విశ్వాస పరీక్షలో మనం ఎప్పుడైతే గెలుస్తామో, మనకు కావలసిన ఆశీర్వాదాలు వాటంతట అవే వచ్చేస్తాయి. అవి వాటంతట అవే వచ్చి నింపుతాయి. నీ పరిస్థితులన్నీ వాటంతట అవే మారిపోతాయి. నీ శోధనలన్నీ వాటంతట అవే విడిచిపోతాయి. నీ వ్యాధి బాధలు వాటంతట అవే తొలగిపోతాయి. ఎప్పుడు మనము ప్రభు మీద విశ్వాసం ఉంచాలి, దేవుని మాటను తీసుకోవాలి, దైవజనుని మాటను తీసుకోవాలి, దేవుని చిత్తానికి లోబడి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అటు ప్రయత్నం మనం చేస్తున్నామా? ఈరోజు నిర్ణయం తీసుకుందాం. దేవా, నన్ను క్షమించయ్యా, వాళ్ళు చెప్పిన ఆలోచన తీసుకున్నాను, వీళ్ళు చెప్పిన ఆలోచనలు తీసుకుంటాను, నాకు వచ్చే ఆలోచనల ప్రకారం నేను జీవిస్తున్నానే కానీ దేవుని ఆలోచన ప్రకారం నడవలేకపోతున్నాను, సహాయం చేయండి అని దేవుడిని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ముగ్గురు రాజులనైనా నీళ్లు దొరకని పరిస్థితిలో తండ్రి దైవజనుని వెతుక్కొని వచ్చారంటయ్యా. దైవజనుడి ద్వారా దేవుడు మాతో మాట్లాడతాడు, దేవుడు మమ్మల్ని నడిపిస్తాడని నైనా దైవజనుడి మాట ద్వారా వాళ్ళు విశ్వాసముతో గోతులు తవ్వి, గాలి వర్షము లేకపోయినా ఉదయకాలంలో ప్రభువుని వాళ్ళు ఆరాధిస్తున్నారంట, ప్రభువుని వారు మహిమపరుస్తూ ఉన్నారంట. యేసయ్యా తండ్రి, వారి యొక్క విశ్వాస క్రియకు ఆశీర్వాదాలు అలా దిగి వచ్చి గోతులన్నీ నీళ్లతో నింపేసినాయే, అదే విధంగా మా జీవితాల్లో కూడా విశ్వాస క్రియలు మేము చేస్తుండగా మా పరిస్థితులన్నిట్లో ఒక మార్పు, మేము ఎదుర్కొంటున్న శోధలన్నిట్లో ఒక విడుదల, తండ్రి ప్రతి దుష్టుని యొక్క క్రియలపై జయము నైనా మాకు అనుగ్రహించి ఉదయకాల నైవేద్యములు మేము మీకు అర్పిస్తుండగానే పరిస్థితులు మారిపోవునుగా.
ఆశీర్వాదాలు వచ్చును గాక తండ్రి. శోధనలు తొలగిపోవును గాక, అపవాది యొక్క బంధకాలు తెగిపోవును గాక, ప్రతి వ్యాధి బాధల నుంచి విడుదల కలుగును గాక, దేవుని బలమైన కార్యాలు జరుగును గాక. అట్టి విడుదలలో నైనా మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.